ఈరోజు ఎక్కడ చూసినా మహిళల పట్ల అఘాయిత్యాలు, అకృత్యాలు జరుగుతా ఉన్నాయి. దాంతో పాటు మహిళల యొక్క అక్రమ రవాణా కూడా జరుగుతా ఉంది. మహిళల అక్రమ రవాణాని మనం వుమెన్ ట్రాఫికింగ్ అంటాం. ఈ వుమెన్ ట్రాఫికింగ్ ఈరోజు మన దేశంలోనే కాదు సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. అంతర్జాతీయంగా కూడా చాలా ఘోరమైనటువంటి అంశం ఇది. మన దేశంలో ఉన్న మహిళలు గానీ, లేదా చాలా దేశాల నుంచి ఇంకో దేశానికి మహిళల్ని అక్రమంగా రవాణా చేయటం, అక్కడ వారితో బలవంతంగా వేశ్యావృత్తి చేపించటం, లేదా వారితో బలవంతంగా వారి యొక్క లైంగిక దోపిడీకి గురి చేయటం లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ వుమెన్ ట్రాఫికింగ్ అనేటటువంటిది చట్టపరంగా చాలా ఘోరమైనటువంటి నేరం ఇది. ఈ వుమెన్ ట్రాఫికింగ్లో ప్రధానంగా ఏంటంటే మహిళలు ఎక్కడ ఈ వుమెన్ ట్రాఫికింగ్కి బలవుతారంటే ప్రధానంగా ఉద్యోగం అని చెప్పేసి కానీ, లేదా విదేశాల్లో మీకు మ్యారేజెస్ ఉన్నాయని కానీ, లేదా మోడలింగ్ పేరుతో, లేదా సినిమాల పేరుతో, లేదా యాక్టింగ్ పేరుతో, ఈ మ్యాట్రిమోనీస్ ద్వారా, తర్వాత ఇలా రకరకాల పన్నాగాలు వారిని ట్రాఫికింగ్ చేయటం కోసం ఈరోజు ఈ సోషల్ మీడియాస్, ఆన్లైన్ ఇంటర్నెట్ సదుపాయం వచ్చిన తర్వాత చాలా దగ్గరలో ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ విధమైనటువంటి అకృత్యాలకి గురవుతా ఉన్నారు.